నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ మీద జనసేనకు సంబంధించిన ఏ నాయకుడు స్పందించలేదు. తెలివిగానే వ్యవహరించారు. ఎట్ ద సేమ్ టైం తెలుగుదేశం కూడా స్పందించకుండా తెలివిగానే వ్యవహరించారు. ఎందుకంటే వీళ్ళకి మధ్యన మనస్పర్ధలు రాకుండా చూసుకోవడం అటు చంద్రబాబు గారికి, ఇటు లోకేష్ గారికి, అటు పవన్ కళ్యాణ్ గారికి అవసరం. బాలయ్య మాట్లాడినటువంటి మాట చిరంజీవికి మాత్రం గుండెల్లో గుచ్చుకుంది. అందుకనే గతంలో ఎన్నడూ లేనంత వేగంగా స్పందించి ట్వీట్ చేశారు. సరే, పవన్ కళ్యాణ్, నాగబాబు ఎవరైనా వైసీపీ వాళ్ళు అట్లా విమర్శించినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా విమర్శించినా వాళ్ళకి వేగంగా కోపం వస్తుంది. కానీ మెగాస్టార్ని అవమానించారన్నటువంటి వీళ్ళ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం కూటమిలో ఉన్నారు కాబట్టి ఆచితూచి బాధ్యతగా స్పందిస్తున్నారు. ఏం మాట్లాడలేదు. కానీ చిరంజీవి యువత పేరుతో ఒక తాజా ప్రెస్ నోటు అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ గారు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. తనకు తాను అతి శక్తిగా భావించుకుంటున్న నందమూరి బాలకృష్ణ గారు మెగా కుటుంబంపై గతంలో కూడా అనేకసార్లు అవమానకరంగా మాట్లాడడం జరిగింది. వివాదాలకు దూరంగా ఉండే మా చిరంజీవి గారు ఎప్పుడూ వాటిపై స్పందించలేదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తాను అతి శక్తిగా భావించుకున్న నందమూరి బాలకృష్ణ గారు మెగా కుటుంబంపై గతంలో కూడా అనేక సార్లు అవమానకరంగా మాట్లాడడం జరిగింది. వివాదాలకు దూరంగా ఉండే మా చిరంజీవి గారు ఎప్పుడు వాటిపై స్పందించలేదు. అభిమానులుగా మేము కూడా ఆయన మనసెరిగి సంయమనం పాటించాము. ఇప్పుడు వచ్చేటప్పటికి బాలకృష్ణ గారి కుటుంబం మీదన తీవ్ర వేధింపులకు గురై బాలకృష్ణ గారి కుటుంబం తీవ్ర వేధింపులకు గురై జైలు పాలైనప్పుడు అంటే చంద్రబాబు గారి గురించి అనమాట అండగా నిల్చుంది. ఆయన కుటుంబం అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసింది. మెగా కుటుంబం ఆయన విజ్ఞత మరిచి అధికార మతం తలకెక్కించుకున్న బాలకృష్ణ గారు నేడు చట్టసభలో సైతం చిరంజీవి గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడేందుకు తెగించారు. వ్యాఖ్యలు మా దైవం చిరంజీవి గారిని సైతం బాధించాయని ఆయన ప్రతిస్పందన ద్వారా అర్థమవుతుంది. మెగా కుటుంబం అండగా నిలవలేకపోయింటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది ఒకసారి ఊహించుకుంటే మంచిదని ఎతో పలుకుతున్నాం. మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని విన్నవించుకుంటున్నాం. చిరంజీవి అభిమానులుగా మేము సైతం బాలకృష్ణ వైఖరిని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే బాలకృష్ణ గారు స్పందించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేనేడో బాలకృష్ణ గారు ప్రజాక్షేత్రం నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నామని ప్రకటించారు.